తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకురావటాన్ని పిడుగుపడటం అంటారు. మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు విడుదలయ్యే సమయంలోనే ఉరుములు మెరుపులు పుడతాయి. అలా మేఘాల నుంచి పడే పిడుగులో దాదాపు 30 కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది. అది మనిషిని అక్కడికక్కడే కాల్చి బూడిద చేయగలదు. అయితే పిడుగు పడిన చోట మనుషులుంటే బతకడం అసాధ్యం. కానీ ఆంధ్రప్రదేశ్లోని మన్యం జిల్లాలో పిడుగుపాటుకు గురైన ఇద్దరిలో ఒకరు నమ్మశక్యం కాని రీతిలో బతికారు. ఎలా సాధ్యమైందో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా రాజవొమ్మంగి మండలం లగరాయి గ్రామానికి చెందిన కొల్లు నాగుకి భార్య, 2 కూతుర్లు, నెల రోజుల బాబు సంతానం. అయితే శుక్రవారం ఉదయం పెద్ద కూతురు చెవిలో రాయి ఇరుక్కుపోవడంతో తల్లి పిల్లలను కారులో పంపించిన నాగు తన మేనల్లుడు దేవకిరణ్ను వెంట పెట్టుకుని బైక్పై ఏలీశ్వరం వెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని తిరుగు పయనమయ్యాడు. సరిగ్గా సీతారామపురం గ్రామ శివారులోకి రాగానే భారీ వర్షం వచ్చింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న భారీ వృక్షం కింద తలదాచుకున్నారు మామ అల్లుళ్ళు. వర్షం తగ్గుముఖం పడడంతో లగరాయి బయలుదేరేందుకు సిద్ధమవుతూ ఉండగా ఒకసారిగా వారు నిల్చున్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో మామ నాగు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. దేవకిరణ్ మాత్రం ఎగిరి దూరంగా పడిపోయాడు. అయితే దేవకిరణ్ మెడలో ఆంజనేయస్వామి బిళ్ల ఉన్న రాగి దండ ఉంది. ఏదో మెరుపులాంటిది వచ్చి గుండెలపై గుచ్చినట్టు వెళ్ళిందని దేవకిరణ్ చెప్తున్నాడు. షాకు గురైన దేవకిరణ్ను స్థానికుల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దేవకిరణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన నాగు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తండ్రి లేని 3 పిల్లలను చూసి గ్రామస్తులు కన్నీరు పెడుతున్నారు. భర్త లేని విషయాన్ని భార్య జీర్ణించుకోలేకపోతోంది. నెల రోజుల పసికందును చూసి అందరూ జాలి పడుతున్నారు. పేద కుటుంబమైన నాగు కుటుంబ సభ్యులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఏదేమైనా పిడుగుపాటు ఓ ఇంట విషాదం మిగిలిస్తే దేవుడి దండ ఓ ప్రాణాన్ని నిలబెట్టిందని అంటున్నారు స్థానికులు. మా ఊరు నుంచి కొల్లి నాగబాబు, దేవాని 2 వ్యక్తులు, వాళ్ళ చిన్న పాప 3వ కానుపుగా వాళ్ళ భార్య కానుపు డెలివరీ అయిందండి. హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏలాసం వెళ్ళి వచ్చే సందర్భంలో సుమారు 2:30-3 ఆ టైంలో సీతారాంపురం అనే ఊరు గ్రామం దగ్గర రాబోడికి వర్షం స్టార్ట్ అయింది. వర్షం నేపథ్యంలో చెట్టు కింద ఆగారు. ఆగినప్పుడు పిడుగు పడడంతో అయినటువంటి నాగు మేనమామ, ఆ మేనల్లుడేమో దేవా అనే వ్యక్తి, ఇద్దరు చెట్టు కింద ఉన్నారండి. మరి ఆ నేపథ్యంలో పిడుగు పడడంతో దేవా అనే వ్యక్తి షాక్ గురై దూరం తులిపోయి పడిపోయాడు. మేనమామ అన్న అతను మాత్రం స్పాట్లో చనిపోవడం జరిగింది. మేనల్లుడు ఆ షాక్కి ఎప్పుడైతే పిడుగు పడిందో ఆ షాక్కి దూరంగా తులిపోవడం జరిగింది. ఆ తులిపోయిన వ్యక్తిని ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళు నెల్లిమెట్లో వాస్తవ్యులు తీసుకొచ్చి లాగరే పిహెచ్సిలో జాయిన్ చేయగలండి. మరి జాయిన్ చేయడం వల్ల వెంటనే ఆ సిబ్బంది స్టాఫ్ అనేవాళ్ళు హాస్పిటల్లో ఉండి అక్కడ వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మరి మేనల్లుడు అనే వ్యక్తి మాత్రం దేవా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మరి ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. మరి మేనమామ మాత్రం కంప్లీట్ స్పాట్లో చెట్టు కింద పిడికి పడడం వల్ల చనిపోయాడండి. చాలా బాధాకరంగా ఉంది. ఆయన 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగోడండి. మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.